లక్ష్మణ్ గారు విప్పు విప్ లక్ష్మణ్ గారు అధ్యక్ష, మొదటిసారి సభలో అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మాకు చాలా బాధాకరం. ఎందుకంటే కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్ గారిని పనిచేసినప్పుడు అక్కడ కూర్చున్న శాసనసభ్యులు కూడా జిల్లా పరిషత్లో సభ్యులుగా ఉండేవాళ్ళు. ఇక్కడికి వచ్చిన తర్వాత గత శాసనసభ సమావేశాలు జరుగుతుంటే హరీష్ రావు గారు మాట్లాడే తీరు కానీ, కేటీఆర్ గారు మాట్లాడే రన్నింగ్ కామెంటరీ కానీ, పక్కనే ఉన్న పల్లె రాజేశ్వర రెడ్డి గారు వారు మాట్లాడే తీరు కానీ ఎంత బాధాకరంగా ఇస్తుందంటే, ఒక గౌరవమైన చట్టసభలో తెలంగాణ ప్రజానీకం ఎన్నుకోబడ్డ గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రివర్యులు, శాసనసభ్యులందరము ప్రజల పక్షాన చట్టాన్ని చేసి ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేపడతాం అనుకున్నాం. ఎప్పుడు చూసినా కూడా వాళ్ళు మాట్లాడే మాటలు ఏంటంటే, మనం మాట్లాడిన మాటలకు కౌంటర్ ఏ విధంగా ఇవ్వాలి, మనల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, మీరు ఇచ్చినటువంటి గ్యారంటీ పథకాలు ఎప్పుడు అమలు చేస్తారనేటువంటి ఏకవచనంతో మాట్లాడు. ఒక గౌరవ స్పీకర్, ఒక దళిత వర్గానికి చెందిన స్పీకర్ని పట్టుకొని ఏయ్ అని మాట్లాడే బాధ. మా బలైన వర్గాలైనటువంటి మా పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు పట్టుకొని నువ్వు కూర్చో అంటాడు కేటీఆర్. మళ్ళీ మాట్లాడతాడు, నా స్నేహితుడు, నా ఉద్యమంలో కలిసి పనిచేసిందని చెప్పి మళ్ళీ మాట్లాడతారు. నిజంగా ఈరోజు వాళ్ళు మాట్లాడే ధోరణి ఏ విధంగా ఉందంటే, నిన్నగాక మొన్న పేపర్లో చూసినాం అధ్యక్ష, 6 మంత్రులకి సమాధానం చెప్పిండు హరీష్ రావు అంటాడు. ఏం హరీష్ రావు సమాధానం చెప్పిండు అధ్యక్ష? మా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు మా ధర్మపురి నియోజకవర్గంలో మేడార్ రిజర్వాయర్ నుంచి, మిడ్మానేర్ నుంచి సిద్దిపేటకు, సిరిసిల్లకు, గజ్వేలకు నీళ్ళు పట్టుకపోతారు. మా కరీంనగర్ జిల్లాకు ఒక్క చుక్క నీళ్ళు రాదు అధ్యక్ష. ఎంత బాధాకరమైన విషయం తెలుసా అధ్యక్ష? ఎందుకంటే